పచ్చడి కావాలా? చింతకాయ పచ్చడి నోరుతుంది కదా మీకు. అయితే వీడియో చూడండి, ఎలా చేయాలో అని వివరంగా చూపించాను. చాలా సింపుల్, పచ్చడి చేయడం సింపులే, దాని వెనక బోర్డు కష్టం ఉంటుంది. వివరంగా చూడండి. తొక్కుడే తొక్కుడే ఇంకా పదండి. హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఇంత సావకాశంగా తీరుబడిగా కూర్చున్నానేంటా అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, పని మరి అలా ఉంది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? కరెక్ట్గా 9:30 అయింది నైట్. ఇప్పుడే నాకు ముహూర్తం కుదిరింది. ఇప్పటిదాకా ముహూర్తం కుదరలేదు. అందుకని రోల్ పెట్టుకుని, ఇది పెట్టుకుని, ఈ బండ పెట్టుకుని కూర్చున్నాను. చూడండి, చూసారా? ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, చింతకాయలు తీసుకొచ్చా మార్కెట్ నుంచి. మరి తెచ్చిన చింతకాయలని మరి ఒబ్బిడి చేయాలి కదండి. ఒబ్బిడి చేయకపోతే ఎట్లా చెప్పండి? అసలే చింతకాయలే బాగాలేదు. ఇక్కడ చింతకాయలు కండ తక్కువ, గింజ ఎక్కువ, అట్లా ఉంది. మా ఊర్లో చింతకాయలు అనుకోండి, చక్కగా కండగలి కాయలు ఉంటాయి, కండతో ఉన్న కాయ ఉంటుంది. ఇక్కడ కండ లేదు, ఎండిపోయినట్టు ఉన్నాయి కాయలు, అస్సలు బాగాలేదు అంతగానో. సరే, చూడగానే మనం టెంప్ట్ అవుతాం కదా, ఏదో ఒకటి వచ్చిన వెంటనే మనం తెచ్చేసుకోవాలని ఆత్రం ఉంటుంది. మార్కెట్కి వెళ్తే చాలు, ఏదో ఒకటి కొంటానమాట. ఒకటి కాదులేండి, ఏది కనిపిస్తే అది కొనేస్తాను అనమాట, అన్నీ కొంటాను. చింతకాయలు, ఉసిరికాయలు, దోసకాయలు, టమాటాలు, ఇంక ఒకటి కాదు, పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు కనపడలేదండి. మొత్తం అంతా వెతికాను. 2 మార్కెట్లో, సండే మార్కెట్ చూశాను, మళ్ళీ వెడ్నెస్డే మార్కెట్ చూశాను. ఆ 2 మార్కెట్లోనూ ఎక్కడా నాకు చింతకాయలు కనపడలా, పండు మిరపకాయలు కనపడలా, చింతకాయలే కనిపించినాయి. ఇంకేం చేస్తాం? సరే, ఇంకా ఎప్పుడు కనిపిస్తే అప్పుడే పండు మిరపకాయల సంగతి చూద్దాంలే అని ఇంకా చింతకాయలు తీసుకొచ్చాను. ఎంత తెచ్చాను అనుకుంటున్నారు? అమాంతం 1 కిలో తెచ్చా. ఆ కిలోకే ఎంత హడావిడా అనుకోవచ్చు మీరు. అవునండి, మరి కిలోకే ఎంత హడావిడి చేయాలి. ఎందుకంటే ఇవి అపార్ట్మెంట్లు కదండి, దంచాలంటే బాధ. పైన సౌండ్ వస్తుంది, కింద సౌండ్ వస్తుంది, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్, ఈ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్, అందరికీ డిస్టర్బెన్సే దంచుతూ ఉంటాయి. అందుకే నేను హాయిగా ఉడకబెట్టి చేసేసుకుంటానమాట. అది చాలా బాగుంటుంది, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు తెలుసా. చక్కగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ హ్యాపీగా చేసేసుకోవచ్చు. 3 కంటి వాళ్ళకి తెలియదు అనుకోండి, చక్కగా ఉడకబెట్టేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా మంచిగా క్లిక్ అయింది, సూపర్గా ఉంటుందన్నమాట. నేను ఒక 4 ఇయర్స్ నుంచి పెడుతున్నాను అది. ఈ సంవత్సరం ఇలా పెడదామని చెప్పి కొంచెమే పెడతానండి, మళ్ళీ ఉడికించి పెట్టుకుంటాను. తర్వాత మీకు చూపిద్దామనే ఈ విధానం. ఇది తాతమ్మలు, నానమ్మలు, అమ్మలు, అమ్మమ్మలు ఆ కాలం నాటి పచ్చడి కదా. సరే, ఇలా కూడా పెడదామని చెప్పి ఈ కిలో తీసుకొస్తే కిలోలో కొంచెం వేరే పచ్చడికి వాడేసాలండి. ఆ వేరే దానికి వాడేశాను. అది ఏంటా అనేది త్వరలో వీడియో వస్తుంది, చూడండి. చాలా బాగుంటుంది. ఆ విధానంలో మీరు పచ్చడి చేస్తే అది వాడేగా మిగిలినవి 1/2 కిలోకి కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి, వీటిని ఇప్పుడు మనం రోట్లో వేసి చితక్కొట్టేద్దాం. ఇష్టం వచ్చినట్టు మన కోపం అంతా దీని మీద తీర్చేసుకుందాం. చితక్కొట్టేసి ఒక గిన్నెలో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. సరేనా? దాని తర్వాత చూద్దాం. అయితే ఈ చింతకాయల ప్రాసెస్ ఏంటంటే, చింతకాయలు శుభ్రంగా తెచ్చుకుని కడిగేసేసుకుని ఆరబెట్టుకోవాలనే సంగతి మీ అందరికీ తెలుసు. ఎండలో పెట్టక్కర్లేదు, నీళ్ళలోనే పెట్టుకోవాలి. నీళ్ళలో పెట్టేసుకుని ఈ పీచు నారు ఉంటుంది కదా, ఇదంతా శుభ్రంగా తీసేసేయండి. అటు ఇటు నారంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. అట్లా పెట్టుకున్న చింతకాయలు అనమాట ఇవన్నీ. ఈ చింతకాయలు ఇవన్నీ తీయడానికి మా వారికి హెల్ప్ చేశారండి. ఏమాట కామాట చెప్పుకోవాలి కదా, మరి చేసిన పనిని గుర్తించాలి కదా. నా కోసం, హెల్ప్ కోసం అని చెప్పి మా వారు నేను చేసుకోలేను అంటే చేసి పెట్టారనమాట. నాకు ఈవేళ కొంచెం తలనొప్పిగా ఉంది. ఈ చింతకాయలు చూస్తుంటే బాధగా ఉంది. చింతకాయలు బాగాలేదు, ఏం చేద్దాం, తెచ్చేసాను. చింతకాయలు ఏమో ఇంత నాకు ఇంట్రెస్టింగ్గా చేయాలనిపించట్లేదు. 2 రోజులు 3 రోజులు వదిలేసాను. సరే, తప్పదు కదా, వేస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీని వేస్ట్ అయిపోతున్నాయనే బాధ, చేయలేను, తలనొప్పిగా ఉందనో ఒక ఇది. మరి ఏం చేస్తా, ఇది చేయకపోతే నిద్ర పట్టదు. మరి ఈ గోలంతా ఎందుకులే, చేసి పడేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి ఎట్లయినా సరే చెయ్యాలి, పాడు చేయకూడదని చెప్పి ఇట్లా కడిగేసి ఆరబెట్టేసి మా వారికి అప్పు చెప్తే పాపం మా వారికి నేను తెంపి పెడతానని చెప్పి అన్నీ నారలు అవన్నీ తీసి పెట్టారు. చూసారా ఎంత మంచి మనిషినో. ఇట్లా చేస్తానండి చక్కగాను. ఇవన్నీ చేసి పెట్టారనమాట. చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు నా పని నేను చేసుకోవాలి కదా. కొంతవరకు చేస్తారు, అంతా చేయరు కదా ఫ్రెండ్స్, ఎవరైనా సరే. మిగిలిన మనం చేసుకోవడమే. ఇప్పుడు కిలో చింతకాయలకి నేను కొలతలు చెప్తాను, ఆ విధానంలో మీరు చేసుకుని పెట్టుకోండి. సరేనా? కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు కిలో చింతకాయలు ఉన్నాయనుకోండి, కడిగేసి నార తీసి పక్కన పెట్టుకున్నవి. ఆ చింతకాయలకి 180 గ్రాముల ఉప్పు, కళ్ళుప్పు, అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకుని దంచేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే పని చేద్దాం. ఇది తీసుకుని
నేను రోట్లో దంచుతున్నాను, మీరు మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసేసుకోండి, సరేనా? నేను మిక్సీలో వేయను, ఎందుకంటే ఇవి గింజలు ఉంటుంది కదండి, గింజ వల్ల మిక్సీ జార్ పాడైపోతుంది. మనకి ఈ చింతకాయ పచ్చడి తర్వాత మళ్ళీ మనం దేనికి చేసుకోవడానికి మిక్సీ జార్లు పనిచేయమన్నమాట. అందుకని చక్కగా రోట్లో దంచుకుందామని చెప్పి ఇట్లా చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతి నమః. విఘ్నేశ్వరుడి దయ వల్ల అన్నీ మంచిగా ఉండాలి, మన పచ్చళ్ళు బాగుండాలి అని విఘ్నేశ్వరుడు దండం పెట్టుకుని మనం చింతకాయలు తొక్కుకోవాలన్నమాట. ఇలా దంచినప్పుడు కొంచెం కొంచెం ఉప్పు వేసుకోండి. నేను కొంచుకొని పెట్టుకున్నాను ఇక్కడ, అంటే నేను కళ్ళుప్పే మిక్సీలో వేసేసుకుని పెట్టుకుంటాను అనమాట. ఆ ఉప్పుని వాడుకుంటాను. చింతకాయలు ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుని ఇట్లా దంచేసేసుకుని చక్కగా ఎక్కువ చప్పుడు రాకుండా ఈ క్లాత్ వేసాను చూడండి, 2 కింద ఒకటి పైన ఒకటి, ఇదొకటి మొత్తం 4 పరిచా దీని మీద. కింద ఎవరికి డిస్టర్బ్ అవ్వకూడదని, కింద పైన సౌండ్ రాకూడదని. పిల్లలు చక్కగా సరదా పడతారు కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా దంచడం ఇష్టం ఉన్న వాళ్ళకి అప్పచెప్పండి, ఇలా కూర్చొని దంచుతూ ఉంటారు వాళ్ళు. పెద్ద రోజులు ఉంటే బాగుంటుంది. నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఈసారి తీసుకుంటా. ఇట్లా చింతకాయ పచ్చడి తొక్కడానికి బాగుంటుంది. ఉడికించి చేసిన పచ్చడి ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉందండి, వారణాసి వంటిల్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా బాగుంది, అది కూడాను చాలా ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా నిలవ ఉంటుందండి, శుభ్రంగా నిలవ ఉంటుంది. హ్యాపీగా మనకి 1 year పాటు శుభ్రంగా నిలవ ఉంటుంది. కొంచెం పసుపు వేద్దాము. అంతా గింజే ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తం గింజే ఉంది. దీని నిండా తొక్కేం లేదు. ఇంత పచ్చడి కూడా అవుతుందో అవుతుందో డౌటేగానే ఉంది నాకు. చూద్దాం మరి. ఇక తెచ్చుకున్నాక తప్పదు కదా, పాడేసుకునే బదులు ఇలా చేసేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి అడుగు నుంచి పైకి కలిపేసేసుకుని దంచేసుకున్నంత ఒక పాత్రలో పెట్టుకోండి. మీరు పెట్టుకునే పాత్ర ఏంటంటే స్టీల్ది ఉండకూడదు, ఇత్తడిది, స్టీల్ది, రాగివి ఇట్లాంటివి ఉపయోగించకూడదండి. ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు, గాజు దాంట్లో పెట్టుకోవచ్చు, జాడీలో పెట్టుకోవచ్చు అనమాట. పింగాణి ఉంటాయి కదా, అలాంటి వాటిలో పెట్టుకోవచ్చు. మిగిలినవి ఇంకేవి పెట్టుకోకూడదు. ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఎప్పుడు చేయలేదు. మా అమ్మ ఎప్పుడు మా చేతి చేయించలేదు తెలుసా. చాలా సంవత్సరాల వరకు అమ్మే ఇచ్చేవాళ్ళు, అన్నీ కూడా అమ్మే చేసి పెట్టేవాళ్ళు. ఇదిగో నేను ఈ గాజు దాంట్లో పెట్టేస్తాను. ఇంతేనండి. ఇలా కొన్ని చింతకాయలు వేసుకునేది, పసుపు వేసుకునేది, ఉప్పు వేసుకునేది మొత్తం అన్ని దంచేసేసుకుని ఇలా దీంట్లో పెట్టేసుకున్నాము అంటే దీన్ని ఒక 3 రోజుల తర్వాత మనం తీసుకుని అప్పుడు గింజ తీసేసుకుని పచ్చడి చేసుకోవాలన్నమాట. ఇదంతా నేను తొక్కేసుకుని దీంట్లో పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు. అమ్మయ్య, మొత్తానికి ఒక యజ్ఞం పూర్తి అయ్యింది. 1/2 కిలో పైన ఉన్న చింతకాయలని దంచడానికి ఇంత టైం పట్టింది. చింతకాయలు బాగుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇదంత పెద్ద బాలేని చింతకాయలతో ఏం తొక్కుతామే అనిపిస్తుంది. ఇలా ఉప్పు పసుపు వేసి దంచుకున్న చింత తొక్కుని మనం ఇలా ఇట్లా పెట్టేసేసుకుని ఒక 3 రోజులు దీన్ని ఇలా వదిలేద్దాం. 2 రోజులు వదిలేసి 3వ రోజున దీన్ని పిక్క తీద్దాం. అప్పుడు కొంచెం నాని ఉంటుంది కదా, కొంచెం ఉప్పులో దాంట్లో కొంచెం మెత్తపడి మనకి గింజ తొందరగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పచ్చడి చేసుకుందాం, అప్పుడు చూపిస్తాను నేను. ఇదిగోండి చింతకాయలు మనం తొక్కుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి తొక్కుకున్న ఈ చింతకాయలు అనమాట. ఇప్పుడు గింజలు తీసేసుకోవాలి దీంట్లోంచి. అసలు చూసారా, కొంచెం కూడా ఓట అనేదే లేదు. ఇదంతా తడిలేని పళ్ళెల్లో వేసుకుని ఇలా వేసేద్దాం.
ఎంత పొడి పొడిగా ఉందో చూడండి, అస్సలు ఓటలేదు. ఇదంతా ఇలా వేసుకుని ఇలా గింజలు తీసేసుకోవాలి. ఇలా అనేస్తే గింజలు వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి గింజలు చూసారా, అసలు నల్లగా వస్తాయి గింజలు. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి గింజలు, అసలు ఇదే కలర్లో ఉన్నాయి. అంటే కొంచెం ముదురుగా ఉంటాయి, మరీ అంత ముదురుగా లేవు, నల్లగా ఉండవు కానీ పండులో నల్లగా ఉంటాయి. ఇవి ఈ రకంగా ఉన్నాయి, మరీ లేతబాటు. మొత్తం అంతా తీసుకున్నాక చూద్దాము. నీళ్ళేంటి ఇలాగా బాగా తెల్లబెడుతున్నాను, ఇక్కడ పచ్చడి చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. మరి ఏం చేయాలి చెప్పండి, పచ్చడిలో ఊట లేదు ఏమీ లేదు. చూసారా పొడి పొడిగా ఇట్లా ఉంది. ఉప్పు కరెక్ట్గా వేసుకున్నాను, సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. గింజ తీసుకుని పెట్టుకున్నాను. గింజ తీయడం కూడా కష్టమైంది, అసలు ఊట రాలేదు. 4-5 రోజులు అయిన తర్వాత తీసానండి నేను, అయినా సరే ఊటలేదు ఏం లేదు. చూసారా ఇలా పొడి పొడిగా ఉంది. కాయ అస్సలు బాగాలేదనమాట, ఊటలేని కాయ, కండ కూడా లేదని చెప్పాను కదా అది. అందుకని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకోవాలంటే తిరగాలి కదండి. అందుకని ఇదిగోండి నీళ్ళు ఒక చెంబుడు నీళ్ళు ఇలా ఎసరు పెట్టుకుని శుభ్రంగా బాగా మరిగిన తర్వాత ఆ చెంబుడు నీళ్ళు సగం చెంబు అయిపోవాలన్నమాట. అంతవరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకుని ఇవి బాగా చల్లగా అయిపోవాలి నీళ్ళు. అసలు ఏమాత్రం గోరువెచ్చగా కూడా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి. మామూలు నేను తాగుతాను చూసారా ఆ నీళ్ళలాగా ఉండాలి, చల్ల నీళ్ళలాగా. ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదండి, బయట అలా వదిలేస్తే చల్లగా అయిపోతాయి. అయిన తర్వాత ఈ నీళ్లు దీంట్లో పోసుకుని కొంచెం పెట్టుకుని అప్పుడు మనం మిక్సీలో వేసేసుకుని మనం ఆ ముద్దని దాచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి చేసుకోవచ్చు. అలా చేసుకుని నేను పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత పచ్చడి చేసి చూపిస్తాను మీకు నేను. బాగా మరగాలి, బాగా చల్లగా అవ్వాలి, అప్పుడు దీంట్లో పోసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఊట తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి, ఏమీ పాడైపోదు, చక్కగా ఉంటుంది. ఇదిగో నీళ్ళు బాగా చల్లగా అయిపోయినాయి. ఈ నీళ్ళని ఇప్పుడు మనం దీంట్లో పోసేద్దాం. కొన్ని ఉన్నాయి చూసి మళ్ళీ పోసుకుందాం. ఇలా కలుపుతాం, కొంచెం పోసుకుందాం. చాలు, ఈ నీళ్ళు పట్టేద్దాం. ఇలా స్పూన్తో శుభ్రంగా కలిపేసుకుని ఇది ఒకరోజు నైట్ కలుపుతున్నానండి ఇది నేను. ఈ నైట్ అంతా ఇలా వదిలేద్దాం, దీన్ని వదిలేసి రేపు మార్నింగ్ మిక్సీలో వేసుకుందాం, మెత్తగా చేసుకుందాం. ఈ నీరుతోటి నానుతుందనమాట. అసలు ఇలా ఉండాలి ఫ్రెండ్స్, మనకి అలాగ నీరుతోటి చక్కగా ఓటతోటి ఇలా ఉండాలన్నమాట. ఓటగల కాయ అయితే కనుక ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఓట లేదు ఏమీ లేదు కదా, అందుకని మనం ఓటని పోసుకున్నాం. చూసారా ఇలా పెట్టి మూత పెట్టేసి దీని సంగతి రేపు చూద్దాం. ఇదిగోండి నిన్న రాత్రి చింతకాయ పచ్చడిలో నీళ్లు పోసుకుని పెట్టుకున్నాం కదా, చూసారా నీళ్లు పీల్ చేసుకుంది. కొంచెం నీళ్లు బాగానే పోసాను నేను, నీళ్ళు పీల్ చేసుకుంది అనమాట. అంటే రాత్రి అంతా నానితే మనం మిక్సీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని రాత్రి పోసి పెట్టేశాను. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జారు తడి లేకుండా చూసుకోండి, అస్సలు తడి అనేది ఉండకూడదు అనమాట. ఎందుకంటే ఇది మనం ఈ నీళ్లు కాచి చల్లగా అయిందా బాగా కాచి మనం ఒక గ్లాసులో చెంబుడో నీళ్ళు పోసుకుంటాం కదండి. మీరు ఎన్ని నీళ్ళు పోస్తారో అన్ని సగం నీళ్ళ వరకు మరిగిపోవాలన్నమాట. సగం నీళ్ళు అయ్యేంత వరకు మరిగించేసుకుని బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు ఇందులో పోసుకున్నాం మనం. మీకు మళ్ళీ నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నారు అని అనుకునే వాళ్ళకి ఇంకేం చేయలేం, కానీ ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట, ఏమనుకోకండి. అయితే దాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుంటాము, మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకుంటాము. కాబట్టి ఇంకా మనం తడి అనేది అస్సలు తగలకూడదు. మళ్ళీ చెప్తున్నా, తడి తగిలితే ఊరికాయ పాడైపోతాయి, అది గుర్తుపెట్టుకోండి సరేనా. ఇది ఒకసారి నేను తుడుచుకుంటా, తడి లేదు. తడి లేదు అయినా సరే ఒకసారి తుడిచేసుకున్నాం అనుకోండి, ఆ డౌట్ అనేది లేకుండా ఉంటుంది. శుభ్రంగా ఒక బట్ట పెట్టి తుడుచుకోండి, లేదంటే హాయిగా ఎండలో పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు ఎండలో పెట్టేసరి అనుకోండి, పొడిగా అయిపోతుంది. ఎండ ఉన్న వాళ్ళకి, అవకాశం ఉన్న వాళ్ళకి.
ఇదిగోండి ఇలా మొత్తం మెత్తగా మిక్సీలో వేసేసుకుని మనం ఒక దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. నేను అంతా అయిన తర్వాత చూపిస్తాను. దీంట్లో వంపేసుకున్నాను. మెత్తగా వేసింది ఇందులో పెట్టుకుంటే ఇందులో మూత పెట్టుకుని పెట్టుకోవచ్చు. గాజు దాంట్లో, స్టీల్ దాంట్లో ఉంచకూడదండి. ఇదిగోండి మొత్తానికి వేయడం అయితే అయిపోయింది. 1 వీక్ కష్టపడి దాచాను ఇది. మొత్తానికి పచ్చడి అయితే ఇలా రెడీ అయ్యిందండి. అంటే పచ్చడి ఇంకా పూర్తిగా అవ్వలేదు. మనం మెత్తగా చేసుకుని దీంట్లో పెట్టుకున్నాం. ఇది దాచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట. చూసారా ఎంత శ్రమ దీనికి. చక్కగా అంత ఏమీ శ్రమ లేకుండా మనం అక్కడ కూర్చొని హాయిగా ఒకసారి ఉడకబెట్టేసుకున్నామే అనుకోండి, అక్కడ కూర్చొని ఆడుతూ పాడుతూ ఉడికించేసేసుకున్నాం అనుకోండి, వెంటనే అయిపోతుంది. ఇమీడియట్గా వేసేసుకోవచ్చు పచ్చడి మనం. ఈ పచ్చడి నేను దాదాపు వారం పైన అయిందండి దీని ప్రయత్నం. ఈ చింతకాయ పచ్చడి ప్రయత్నం మామూలుగా లేదు. 1 వీక్ పైన అయిపోయింది. చింతకాయలు తీసుకొచ్చి తొక్కి పెట్టాను. తర్వాత ఈ లోపల పండగలు అవి వచ్చినాయి. పండగల పనులు ఉంటాయి కదా, దీన్ని పక్కన పడేసాను. దీని సంగతి తర్వాత చూసుకుందాంలే అని చెప్పి వారం తర్వాత ఈ కొలిక్కి వచ్చిందనమాట. దీన్ని చూసారా, ఇది దాచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను ఎలా చేసుకుంటాను. నేను ఎలా చేసుకుంటాను, చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో మీకు చేసి చూపిస్తాను. సరేనా. ఇది మనం దాచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయటైనా ఉంటుంది, నిల్వ ఉంటుంది. బయట కూడా ఏడాది పొడుగునా ఉంటుంది. ఇది పప్పులో కూడా వేసేసుకోవచ్చండి చక్కగా. మనం దోసకాయ చింతకాయ పచ్చడి చేసుకుంటాం చూసారా, అలా కూడా దాంట్లో దోసకాయలో కూడా కలిపి చేసుకోవచ్చు. ఇక మన ఆలోచన తగ్గట్టుగా ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు పచ్చడి చేసే విధానం చెప్తాను. పక్కన పెట్టుకుందాం. అయితే ఈ మిక్సీ జార్ని తడి చేయకూడదు. ఇది మళ్ళీ మనకి ఉపయోగపడుతుంది. దీంట్లోనే పచ్చడి చేసుకుంటాం కాబట్టి. ఇదిగోండి మీకు పచ్చడి కోసం కావాల్సినవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, చూపిస్తాను. ఎండుమిరపకాయలు కావాలి. మీరు ఎర్ర కారం వేసుకుంటారంటే కారం వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసుకునే వాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను మిరపకాయలు వేయించి చేస్తాను. అలా 2 విధాలుగా కూడా చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం మిరపకాయలు వేయించే చేస్తాను. టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి కారానికి తగినట్టుగా చూసుకుని ఎండుమిరపకాయలు తీసుకోండి. దీనికి కావాల్సిన వస్తువులు కూడా పెద్దగా ఏం లేవు. మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఆయిల్ ఎసరు పెట్టుకుని కొంచెం ఇంటనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని ఎండుమిరపకాయలు కూడా తుంపేసుకుని వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. వేయించుకున్న తర్వాత ఇంగువ పైన వేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ చెప్దామని ఆయిల్ ఇది నూపప్పు నూనె అండి. నూపప్పు నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోండి. మామూలు రిఫైండ్ ఆయిల్స్ వేసుకుంటే మీరు 1-2 రోజుల్లో తినేటట్టయితే బాగానే ఉంటుంది. తర్వాత ఎక్కువగా ఒక వారం రోజులు ఉండాలనుకోండి పచ్చడి బాగుండదు, నాకైతే నచ్చదు. మీ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. కొంచెం మనం పోపు వేగడానికి వేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం కాచుకుని దీంట్లో వేసుకుందాం. ఇదిగోండి పోపు అయితే వేగిపోయింది చూసారు కదా. ఇది చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. నేను అందాక ఇందులోనే వేసి పెట్టేస్తాను. మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే కడుక్కోవాలి కదా, అందుకని దీంట్లోనే వేసేస్తే చల్లగా అవుతుంది. అయిన తర్వాత అప్పుడు మిక్సీలో వేస్తాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కొంచెం ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ కాచుకుందాం కొద్దిగా. నేను కొద్దిగానే వేస్తాను, మరి ఎక్కువేం వేయను. మీకు తగినట్టుగా చూసుకుని వేసుకోండి. అంటే మీకు పచ్చడి ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి చూసుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆపేస్తాను. వేడిన తర్వాత
ఇప్పుడు మిరపకాయలు తుప్పుకుంటాం కదా, గింజలు వస్తాయి చూడండి, ఆ మిరప గింజలతో పాటు వేసుకోండి. మీ దగ్గర ఎక్స్ట్రా గింజలు ఉంటే ఆ గింజలు కూడా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా వేసేద్దామండి, ఇది నేను కాగను. కొంచెం ఇలా నలిగింది కదా, ఇప్పుడు మనం ఆయిల్ వేడైపోయింది, ఆపేద్దాం. ఇంగు పిచ్చి, అందుకని కొంచెం ఇంగు వేసా. ఆయిల్లో వేసా, దీంట్లో కూడా వేసుకున్నా. ఇవ్వండి, పచ్చడి ఉంది కదా, కొంచెం మీకు ఎంత కావాలో అంత తీసుకుని చాలు నాకు. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలిపేసుకోండి, ఎందుకంటే తిరగదు కదా, అందుకని మీకు కారం అంతా అడుక్కుండిపోతుంది. ఒకసారి ఇలా కలిపేసుకుని మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటే బాగా నలుగుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ మీకు తెలియనివని కాదు, కానీ చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు ఏం చేయాలి, అసలైన పని ఇదే. కొంచెం టేస్ట్ చేద్దాము, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోకపోతే మళ్ళా ఎక్కువ రోజులు ఉండదన్నమాట. అది 1-2 రోజులు పర్వాలేదు, కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఉప్పు కరెక్ట్గా చూసుకుంటే. కానీ బాగుందండి, ఇప్పటికైతే కరెక్ట్గా సరిపోయింది. అన్నంలో కలుపుకుంటే ఎలా ఉంటుందో చూడాలి. అన్నంలో కలుపుకుంటే కొంచెం తక్కువే అవుతుంది, అప్పుడు నేను దీంట్లో కలిపేసుకుని అడ్జస్ట్ చేసుకుంటా. అదిరిపోయింది. దీంట్లో మీరు పచ్చిమిరపకాయలు కావాలంటే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, మంచి స్పైసీగా పుల్లగా భలే ఉంది. ఇదిగోండి మన చింతకాయ పచ్చడి, రోట్లో దంచిన చింతకాయ పచ్చడి. ఆయిల్ కాగింది కదా, అది దీంట్లో వేసుకుందాం. ఇదంతా నేను ఒక దాంట్లో తీసేసుకుని అప్పుడు ఈ ఆయిల్ దీంట్లో వేసుకుంటా. ఇందులో పెట్టేద్దాం మన పచ్చడి. ఇలా కలుపుకుని అన్నంలో వేసుకుని కలుపు తింటే ఉంటుంది. ఇంక నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంతకన్నా ఆయిల్ వేయనండి, అన్నంలో కలుపుకునేటప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటారు కదా, అందుకని ఇంక నేనేం వేయను. కావాల్సిన వాళ్ళు వేసుకోండి, శుభ్రంగా ఇది ములిగేంత వరకు నూనె వేసుకునే వాళ్ళు వేసుకోండి, నాలాగే ఇలా కొంచెం వేసుకునే వాళ్ళు వేసుకోండి, లేదంటే ఇంతకన్నా కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోండి. అది మీ ఇష్టాన్ని బట్టి చూసుకోండి. వేడి నీళ్ళు కోసం కాబట్టి నూనె చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకోండి, సరేనా? ఇంతకీ ఈ పచ్చడి నచ్చినట్లేనా? చింతకాయ పచ్చడి రోటితో దంచే పచ్చడే బాగుంటుంది, రోటితో దంచే పచ్చడే బాగుంటుంది అని అనుకున్నారు కదా, అది కూడా చేసి చూపించాను మీకు నేను. ఇదిగోండి, 10 days కష్టమండి, మామూలుగా ఉండదు, పచ్చడి బాగుంటుంది, కాకపోతే కొంచెం కష్టపడాలి, తప్పదు. ఇదనమాట మన చింతకాయ రోటి పచ్చడి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకి వచ్చేస్తాను, సరేనా? అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, షేర్ చేసి మీరు కూడా చూడండి. చూసే ముందు లైక్ ఇవ్వడం మర్చిపోకండి. గుమగుమలాడే పచ్చడి. ఉంటాను మరి, వీడియో కొంచెం లెంగ్త్గానే ఉంటుంది చూడండి. మరి చింతకాయలు కడుక్కోవాలా, దంచుకోవాలా, 3 రోజులు పెట్టాలా, పెట్టిన తర్వాత మళ్ళీ మిక్సీ చింతకి గింజ తీసుకోవాలా,
దాచుకోవాలా, మళ్ళా దాన్ని తీసి పొడి పొడిగా ఉంటే దాన్ని మళ్ళీ మనం జ్యూస్ వచ్చేలాగా చేసుకోవాలా. ఆ చేసుకున్న తర్వాత దీన్ని పోపు వేయించుకుని పచ్చడి చేసుకోవాలా. ఇంత పని ఉంటుందన్నమాట. అదంతా మరి కొంచెం చిన్న దాంట్లో అవ్వదు కాబట్టి మీరు కొంచెం లెంగ్తీగా ఉన్నా చూడండి. ఉంటాను. బాయ్ బాయ్.